పురాణాల ప్రకారం శుక్రవారం రోజు పొరపాటున కూడా చేయకూడని పనులు ఎందుకు చేయకూడదో ఇప్పుడే తెలుసుకోండి. హిందూ పురాణాల ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవికి మరియు శుక్రగ్రహానికి అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన రోజు. 1. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం చేయకూడదు. శుక్రవారం రోజు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకోకూడదు. ఈరోజు డబ్బు ఇస్తే మీ ఇంట్లోని లక్ష్మీదేవిని వేరే వాళ్ళ ఇంటికి పంపినట్లు అవుతుంది. అలాగే అప్పు తీసుకుంటే వేరే వారి ఇంటి లక్ష్మిని తెచ్చుకున్నట్లు అవుతుందని హిందూ పురాణాల ప్రకారం నమ్ముతారు. తెల్లటి వస్తువులను దానం చేయకూడదు. శుక్రగ్రహానికి తెల్లటి రంగు ప్రీతికరమైనది. అందుకే శుక్రవారం నాడు పాలు, పెరుగు, బియ్యం, పంచదార లేదా తెల్లటి వస్త్రాలను ఇతరులకు దానం చేయకూడదు. అలా చేయడం వల్ల జాతకంలో శుక్రుడి బలం తగ్గి భౌతిక సుఖాలు దూరమవుతాయి. శుక్రవారం రోజు ఫ్రీగా విగ్రహాలను తీసి కడుగుతుంటారు. కానీ శుక్రవారం రోజు దేవుడి విగ్రహాలను కడగడం, పాత పూలమాలను తీసి పారివేయడం చేయకూడదు. వీటిని బుధవారం, గురువారం రోజు శుభ్రం చేసుకోవాలి. శుక్రవారం రోజు చేయకూడదు. స్త్రీలను, ఆడపిల్లలను అనుమానించడం మంచిది కాదు. స్త్రీని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. శుక్రవారం రోజు ఇంట్లోని మహిళలు ఏడవడం కానీ, వారిని కించపరిచేలా మాట్లాడడం కానీ చేయకూడదు. స్త్రీలు సంతోషంగా లేని ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. ఇంటిని లేదా పూజ గదిని అపరిశుభ్రంగా ఉంచడం, చీకటి గదిని మురికిగా ఉంచడం మంచిది కాదు. లక్ష్మీదేవి పరిశుభ్రత ఉన్న చోటనే ఉంటుంది. శుక్రవారం రోజు ఇల్లు మురికిగా ఉంచడం, చిరిగిన లేదా మురికి బట్టలు ధరించడం అస్సలు చేయకూడదు. ముఖ్యంగా సాయంత్రం దీపారాధన సమయంలో ఇల్లు చీకటిగా ఉండకూడదు. ఇంటి మెయిన్ డోర్ మూసి ఉంచకూడదు. కొత్త ఆస్తుల కొనుగోలు లేదా రిజిస్ట్రేషన్లు, పెద్ద పెట్టుబడులు చేయకూడదు. ఆస్ట్రాలజీ ప్రకారం శుక్రవారం రోజున కొత్త ఇల్లు, భూమి లేదా వాహనాలు కొనుగోలు చేయడం, ఆస్తి ఒప్పందాలపై సంతకాలు చేయడం వంటివి వాయిదా వేసుకోవడం మంచిది. శాస్త్రాల ప్రకారం శుక్రవారం రోజు చేయకూడని పనులు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సాంప్రదాయమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.